అందరికీ నమస్కారం. మన పల్లెటూరు సాంప్రదాయాల ఛానల్కి స్వాగతం. మన ఇంటి దగ్గర పెరిగే ఈ కప్పరిళ్ళ మొక్క ఎంత ఉపయోగకరమో చాలా మందికి తెలియదు. పాతకాలంలో మన పెద్దలు దగ్గు జలుబు వచ్చినప్పుడు ఈ కప్పరిళ్ళ ఆకునే సహజ మందులుగా వాడుకునేవారు. ఈ కప్పరిళ్ళ మొక్క ఇంటి దగ్గర చాలా సులభంగా పెరుగుతుంది. దీన్ని వామాకు లేదా దొడ్డపత్రి అని కూడా అంటారు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. ఇదైతే దగ్గు జలుబుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. 2 లేదా 3 ఆకులు తీసుకొని 2 ఉప్పురాళ్ళు వేసి 2 రోజుల పాటు తీసుకుంటే దగ్గు జలుబు అయితే తగ్గుతుంది. ఆ 2 రోజులు కూడా తీపి తినడం అవాయిడ్ చేయండి, చాలా మంచిది, తొందరగా కూడా తగ్గుతుంది. అంతేకాకుండా గొంతు నొప్పికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ఆకులు నీళ్ళల్లో మరిగించి ఆ నీటిని 3-4 సార్లు గార్లిక్ చేస్తే గొంతు నొప్పి అయితే తగ్గుతుంది. అంతేకాకుండా జీర్ణ సమస్యలు అంటే కడుపు ఉబ్బరం లేదా అజీర్ణం ఉన్నప్పుడు కప్పరిళ్ళ ఆకు రసం చాలా బాగా ఉపయోగపడుతుంది. అలానే పురుగు కాటుకు కూడా ఇది అయితే బాగా ఉపయోగపడుతుంది. కప్పరిళ్ళాకు ఈ ఆకును నలిపి దాని మీద రాస్తే మంట దురద అలాంటివి అయితే తగ్గుతాయి. అంతేకాకుండా చెవు నొప్పికి చెవు నొప్పికి ఎలా చేయాలి అంటే ఈ ఆకుని వేడి చేసి వచ్చే రసం 1, 2, 3 చుక్కలను మాత్రమే చెవిలో వేస్తే బాగా నొప్పి అయితే తగ్గుతుంది. అలాగే జ్వరానికి కూడా ఈ ఆకు ఉపయోగపడుతుంది. ఈ కప్పరిళ్ళ ఆకును కషాయం లాగా చేసుకొని తాగితే జ్వరం తగ్గడానికి చాలా సహాయపడుతుంది. ముందు కాలంలో పెద్దవాళ్ళు టాబ్లెట్స్కి బదులు ఇలా ఎన్నో ఇంటి దగ్గరే చేసుకునేవారు. అంతేకాకుండా ఈ కప్పరిళ్ళ ఆకు ఇమ్యూనిటీ పవర్ను కూడా పెంచుతుంది. రెగ్యులర్గా తింటే శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా ఇది రోజుకి 2-3 ఆకులు మాత్రమే తీసుకోండి డైలీ తినాలి అనుకునే వాళ్ళు. ఇలా మన ఇంటి దగ్గర పెరిగే ఈ కప్పరిళ్ళాకు వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఇలాంటి పల్లెటూరి సాంప్రదాయాల చిట్కాల కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.